స్వేచ్ఛ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారాలు. పెట్రోల్ డీజిల్ ధరలు భారతదేశంలో చాలా కాలం తర్వాత మొట్టమొదటిసారిగా తగ్గాయి. ప్రతిసారి పెరుగుతూ ఉండటానికి అలవాటు పడిన ప్రజానీకానికి ఈ తగ్గటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సుమారుగా పెట్రోల్ మీద 5.7 రూపీస్ నుంచి అంటే 5.7 రూపాయల నుంచి 6.35 రూపాయల వరకు, అలాగే డీజిల్ మీద 10 రూపాయలు అంటే సుమారుగా ట్యాక్సులు కలుపుకొని 11.16 రూపాయల నుంచి 12.88 రూపాయల దాకా తగ్గింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ మీద తాను కొంచెం తగ్గించుకున్న కారణంగా ఆటోమేటిక్గా ఇది తగ్గుతూ వెళ్ళింది. కోర్స్ ఇది బేస్ ప్రైస్ మీద ఎక్సైజ్ డ్యూటీ కలుపుకొని వీటన్నిటి మీద కలిపి మళ్ళీ లోకల్ సేల్స్ ట్యాక్స్ లేదా విఎస్టీ అంటాం, అవి స్టేట్స్ వేస్తాయి. అవి కొంత ఉంది. వాస్తవానికి ప్రభుత్వం పెట్రోల్పై 5 రూపాయలు, డీజిల్పై 10 రూపాయలు తగ్గింపును ప్రకటించింది. కానీ ఈ డ్యూటీలు ట్యాక్సుల కలుపుకొని వచ్చే తేడాలలో ఆయా రాష్ట్రాలలో కొద్దిగా తేడాలు రావటం మొదలవుతుంది. గుజరాత్, అస్సాం, త్రిపుర, అలాగే మణిపూర్, కర్ణాటక, గోవా లాంటి రాష్ట్రాలలో సుమారుగా పెట్రోలు 5 రూపాయలకు తోడు తాము వ్యాట్ కూడా తగ్గించుకున్న కారణంగా మరొక 7 రూపాయలు తగ్గాయి. డీజిల్ మీద కూడా అలాగే 10 రూపాయలతో పాటు మరొక 7 రూపాయలు తగ్గించుకున్నాయి. ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్సైజ్ డ్యూటీతో పాటు సమాంతరంగా వ్యాట్ మీద ఉండేటువంటి దాన్ని కూడా తగ్గించుకోమని సూచించిన కారణంగా ఇవి తగ్గుతూ వెళ్ళాయి. ఇది ఉత్తరాఖండ్ లాంటి చోట కొంచెం తక్కువ తగ్గింది, 2 రూపాయలే. ఒడిస్సాలో 3 రూపాయల మేరకు తగ్గింది. బీహార్లో 3.20 నుంచి 3.90 వరకు తగ్గింది. ఉత్తరప్రదేశ్ అండ్ హర్యానాలలో, హిమాచల్ ప్రదేశ్లో కొంచెం ఎక్కువగా 12 రూపాయల వరకు తగ్గింది. ఎంపీలో ఒక 4% తగ్గింది. ఢిల్లీలో 6.07 రూపాయల నుంచి 11.75 రూపాయల వరకు, డీజిల్ అయితే 11.75, పెట్రోల్ అయితే 6.07 వరకు తగ్గింది. తక్కువగా తగ్గింది దాద్రా నగర్ హవేలీలో తగ్గింది. ఎక్కువ 6.35 వరకు పెట్రోల్ పేద రాజస్థాన్లో తగ్గింది. అంటే ఇది గత మార్చి 2020 నుంచి మే 2020 లోపులోనే విపరీతంగా 13 రూపాయల నుంచి 16 రూపాయల దాకా క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్ళారు. మధ్యలో కొంత ఆగినట్టు అనిపించినా మళ్ళీ ఈ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నుంచి మళ్ళీ విపరీతంగా పెట్రోలు అండ్ డీజిల్ ధరలు పెరుగుతూ వెళ్ళాయి. ఇవాళ అవి తగ్గుముఖం పట్టాయి. దాంతో 103 రూపాయలకు పెట్రోల్ దొరుకుతోంది. అంతకుముందు 110 రూపాయల వరకు వెళ్ళింది. 98 రూపాయల దాకా ఉన్న డీజిల్ సుమారు 86 రూపాయల వరకు ఇవాళ లభిస్తోంది. అంటే ఎంతైనా కొంత ఉపశమనం దొరికింది ప్రజలకు. ఇది మంత్రి గారి లెక్కల ప్రకారం నెలకు 8,700 కోట్ల భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తూ మేము ఈ వెసులుబాటును దీపావళి కానుగ్గా ప్రజలకు ఇచ్చాము అని చెప్తున్నారు. అంటే భారం కొత్తగా ఏం పడదు, రావాల్సిన ఆదాయం ఆ మేరకు రాదు వాళ్ళకు. అంటే ఈ ఫిస్కల్ ఇయర్లో, అంటే మిగిలి ఉన్నటువంటి ఈ ఆర్థిక సంవత్సరంలోనే వారు వదులుకుంటున్న మొత్తం 43,500 కోట్లు. అట్లాగే 1 ఇయర్ మీద లెక్కేసుకుంటే 1,00,000 కోట్లు సుమారు ఆదాయాన్ని వదులుకుంటున్నట్టు లెక్క. కానీ వారు పెంచుకున్న ఆదాయం ఎంత అని చూస్తే
గత కొద్ది కాలంలోనే అంటే సుమారుగా మార్చి 2020 నుంచి ఇది పెరిగిన ఆదాయం మామూలుగా లేదు. మన మంత్రివర్యులు రామేశ్వర్ తేలి చెప్పినట్లు 3.35 లక్షల కోట్ల ఆదాయం అది. అంటే విపరీతంగా పెరిగినాయి. 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు పెరుగుతూ వెళ్ళిపోయినాయి. ఆ పెరిగిన వాటిల్లో ఇవాళ కొంచెం ఉపశమనం దొరికింది, కొంచెం తగ్గించారు. దీన్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు. చావగొట్టి చెవులు మూసారని కొంతమంది, సరే ఎంతో కొంత ఉపశమనం ఇచ్చారు కదా, ఇది ఇవ్వకపోతే మాత్రం ఏం చేస్తారు ప్రజలు అని కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా ఈ ఉపశమనం ఎందుకు లభించింది అని ఒక్కసారి చూసుకుంటే అతి ప్రధానమైన కారణం భారతీయ జనతా పార్టీ రీసెంట్గా జరిగినటువంటి బైపోల్ ఎన్నికలలో అనేక చోట్ల దారుణంగా ఊహించని విధంగా దెబ్బతిన్నది. హిమాచల్ ప్రదేశ్లో 3 అసెంబ్లీ స్థానాలు పోగొట్టుకుంది, మాండ్యా లోక్సభ స్థానం కూడా పోగొట్టుకుంది. కర్ణాటకలో అసెంబ్లీ స్థానాలు పోగొట్టుకుంది, రాజస్థాన్లో అసెంబ్లీ స్థానాలు పోగొట్టుకుంది. అఫ్కోర్స్ తెలంగాణలో గెలిచింది, కానీ తెలంగాణలో అది బీజేపీ ప్రభావం కంటే ఈటల వ్యక్తిగతమైనటువంటి ప్రభావమే ఎక్కువ అని విశ్లేషకులు మాట్లాడుతున్నారు. అట్లాగే అస్సాంలో బాగానే గెలుచుకుంది. వెస్ట్ బెంగాల్లో ఘోరంగా దెబ్బతిన్నది బీజేపీ. తృణమూల్ కాంగ్రెస్ చాలా పైచేయి సాధించింది. వీటన్నిటి వెనక ఏం పని చేసింది అని వారు చూసుకుంటే వారికి వచ్చిన ఫీడ్బ్యాక్లో ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో సిట్టింగ్ సీట్లు ఎందుకు పోగొట్టుకున్నాం మనం అని ఆలోచించుకుంటే ఈ పెరుగుతున్న ధరలు అనేది వాళ్లకు పెట్రోల్ డీజిల్ ధరలు ఏవైతే ఉన్నాయో పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించినటువంటివి, వీటి కారణంగానే మనకు దెబ్బ తగిలింది అనేది వాళ్ళకి అర్థమైంది. అంటే నెలల తరబడి ఆల్మోస్ట్ సంవత్సరం పైబడి రైతులు ఢిల్లీ చుట్టూ ఉద్యమం చేస్తున్నా పట్టించుకోకుండా తిరిగిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ తమ అసెంబ్లీ స్థానాలు, తమ లోక్సభ స్థానాలు పోగొట్టుకుంటున్నాము అని స్పృహ వచ్చేసరికి చకచక ఈ రేట్లను తగ్గించేసినాయి. గతంలో ఎప్పుడు మాట్లాడినా లేదు ఇవి అంతర్జాతీయ ప్రమాణాల మేరకు, అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలను బట్టి, బ్యారెల్ ఎంత అనే దాన్ని బట్టి ఇక్కడ నిర్ణయం అవుతాయి, అవి ఏ రోజుకు ఆ రోజు మదింపు చేయబడతాయి, తమను తాము అడ్జస్ట్ చేసుకుంటాయి, అందులో మాజోక్యం ఏమీ లేదు అని మాట్లాడిన పెద్దలు ఇవాళ స్ట్రైట్ అవే 5 నుంచి 10 రూపాయల వరకు తగ్గించి వ్యాట్ కూడా తగ్గించమని ప్రభుత్వాలకు సూచించారు, రాష్ట్ర ప్రభుత్వాలకి. దాని మూలంగా 12 రూపాయలు 17 రూపాయల వరకు తగ్గిపోయినాయి ధరలు. కన్సిడరబుల్ రిడక్షన్ అయ్యేది, అందులో ఏం డౌట్ లేదు. ఓవరాల్గా పెంచిన దానితో పోల్చుకుంటే రిలీఫ్ కొంచెమే కదా అని ఆర్గ్యూ చేస్తే చెప్పలేను, కానీ అట్లీస్ట్ ఈ రిడక్షన్ అయినా సరే ఓటు భయం వల్లనే బీజేపీ ప్రభుత్వం ఈ పని చేసింది అనేది ఇవాళ మనకు అర్థమవుతోంది. రైట్, బీజేపీ ప్రభుత్వానికి ఇప్పటికైనా సరే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోతే తమ అధికారానికి ప్రమాదము అని గ్రహించి తగ్గించింది. ఆయా రాష్ట్రాలకు సూచించింది. అన్ని రాష్ట్రాలు తగ్గించుకుంటూ వచ్చాయి. కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు కూడా రాష్ట్రాలు కూడా తగ్గించుకుంటూ వచ్చాయి. కేంద్ర పాలిత ప్రాంతాలు తగ్గించుకున్నాయి. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటి వరకు దాని మీద ఎవరు ఊసెత్తలేదు. మరి కేసీఆర్ కానీ జగన్ గారు కానీ తగ్గిస్తారా లేదా, తమ వ్యాట్ని ఎంత మేరకు తగ్గించుకుంటారు, ఇది ఇప్పుడు అందరి మెదళ్లలో నానుతున్న ప్రశ్న. సరే, పోనీ జగన్ ఒక రకంగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు, ఆయనకు ఆదాయ మార్గాలు బాగా తక్కువైపోయాయి, ఆయన ఇప్పుడు ఈ ఆదాయాన్ని వదులుకోలేకపోవచ్చు అని ఒకవేళ ఆయన అనుకున్నా, తెలంగాణ వైపు నుంచి అటువంటి ఆర్గ్యుమెంట్ ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే పదే కేసీఆర్ గారు మాట్లాడేది తెలంగాణ ధనిక రాష్ట్రమని. అదీ కాక నిన్న మొన్నటి వరకు హుజూరాబాద్ ఎన్నికలలో, మరీ ముఖ్యంగా చివరి వారంలో తెరాస
సభ్యులందరూ మాట్లాడినటువంటి మాట ఏమిటి అంటే, చూసారా పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఎంత పెరిగిపోయాయో, బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయండి, ధరలు పెంచే ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మీరు ఓడించండి అని కదా పిలుపునిచ్చారు. ఇవాళ అది ఒక పాయింట్ ఆఫ్ క్యాంపెయిన్గా మార్చుకొని క్యాంపెయిన్ చేశారు. ఇవాళ ప్రభుత్వం సరే చాలా పెంచింది, కొంచెమే తగ్గించింది కావచ్చు, కానీ తగ్గించింది. వాళ్ళది ప్రజలను పట్టించుకునే ప్రభుత్వంగా ఉంది అని విమర్శ చేశారు. కాబట్టి ఇప్పుడు మీరు ప్రజలను పట్టించుకునేవాళ్ళుగా, పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఉన్నవారిగా మీరు కూడా ఇమ్మీడియట్గా వ్యాట్ని నన్ను అడిగితే ఇతర అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ తగ్గించాల్సిన అవసరం ఉంది. తగ్గిస్తే డెఫినెట్గా పెట్రోల్ మీద కూడా మన దగ్గర కూడా ఒక 12-13 రూపాయలు, డీజిల్ మీద సుమారు ఒక 17-18 రూపాయలు తగ్గితే ఆ మేరకు మీరు గొప్ప ఊరట మధ్యతరగతి జీవులకు ఇచ్చినట్లే. ప్రభుత్వాలు ఇస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంది. గుణపాఠం కూడా ఏమిటి అంటే, ధరలు పెంచుకుంటూ వెళ్ళి ప్రజలు రోడ్ల మీదకి రావటం లేదు కదా అనే మత్తులో, అధికార మత్తులో ఊగుతూ ఉంటే ఎన్నికల్లో ప్రజలు ఏం చేస్తారో చూపెట్టారు. బహుశా ఇప్పటికైనా పాలకులు దాని నుంచి గ్రహించి పాఠం నేర్చుకొని తగిన గుణపాఠం నేర్చుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.